అందరూ గుర్తుపెట్టుకోవాలి, ఇది ఇప్పట్లో ఒడిసే పంచాయతీ కాదు. కడియం వల్లే బీఆర్ఎస్ నుంచి వెళ్ళిపోయిన ఎవరికి రాని అవకాశాలు ఆయనకు వచ్చాయి. కడియం బుద్ధి తెలిస్తే కేసీఆర్ దగ్గరకు కూడా రానిచ్చేవారు కాదు. కడియం కావ్య కాదు, కడియం కావ్య నజీర్. వరంగల్ బిడ్డ కావాలా, గుంటూరు కావ్య నజీర్ కావాలా? బీజేపీ అభ్యర్థి ఆరూరి రమేష్ సంచలనమైన వ్యాఖ్యలు అంటూ కూడా చెప్పిన పరిస్థితి కనబడ్డది. సో మొత్తానికి ఈసారి ఎన్నికలలో తన ప్రధాన ప్రత్యర్థి కడియం కావ్య కాదని గుంటూరు నుంచి వచ్చిన కావ్య నజీర్ అంటూ కూడా వరంగల్ బీజేపీ అభ్యర్థి ఆరూరి రమేష్ సంచలన వ్యాఖ్యలు చేశారు. అయితే నాకు ఒకటి అర్థం కాదు, నిజంగా కూడా చాలా బాధాకరమైన విషయం. ఇప్పుడు నా ఇంటి ఆడబిడ్డ, నా తోబుట్టిన, నా రక్తం మంచుకు పుట్టిన నా అక్కో నా చెల్లెో కూడా వేరేటోళ్ళ ఇంటికి పెళ్లి అంటే ఏ అయ్యే చేతుల్లో పెళ్లి చేసి పంపించిన తర్వాత మన ఇంటి పేరు పోయి వాళ్ళ ఇంటి పేరు వస్తుంది. ఇక్కడ తెలంగాణలో ప్యాషనో సిగ్గుశరం లేని కథనో లేకపోతే సంస్కృతిని పెడదారి పట్టించే పరిస్థితితో తెలియదు. కానీ కడియం కావ్య ఎట్లయితుందండి? నాకు అర్థం కాని విషయం ఏంటంటే కడియం కావ్య ఎట్లయితుంది? తనకు పెళ్లి అయిపోయింది, పెళ్లి లవ్ మ్యారేజ్ చేసుకున్నది, అందులో ఒక నజీర్ కావ్య అని కూడా ఆరూరి రమేష్ సంచలన వ్యాఖ్యలు చేస్తున్న పరిస్థితి. ఇల్లు దాటిన తర్వాత ఇంటి పేరు మారుతుంది, కానీ అదే ఇంటి పేరు ఎట్లుంటది? తెలంగాణలో అయితే ఈ సంస్కృతి లేదు, మరి తెలంగాణ బిడ్డలు అయితే ఇలాంటివి చేయరు. మరి ఏంది ఇది? ఇది చాలా మందికి కూడా ప్యాషన్ అయిపోయింది. ఏంది అంటే అయ్యే కొంచెం రాజకీయ ఎదుగుదల ఉన్నా, లేకపోతే అయ్యకో మంచి పేరున్నా వాళ్ళ అత్తగారి ఇంటి పేరు చెప్పుకోవడానికి సిగ్గుపడుతున్నారు. అవ్వగారి పేరే హైలైట్ చేసుకుంటున్నారు. మరి ఇదెక్కడి కథ మనకైతే అర్థం కాని పరిస్థితి అండి. తెలంగాణ బిడ్డలారా ఒకసారి ఆలోచించుండి. ఇగో ఆయన ఏమన్నాడు, తెలంగాణకు చెందిన వరంగల్ బిడ్డ ఆరూరి రమేష్ కావాలా, గుంటూరుకు చెందిన కావ్య నజీర్ కావాలో ప్రజలే ఆలోచించుకోవాల్సి అన్నారు. కడియం ఫ్యామిలీకి ఎందుకు ఓటు వేయాలని ప్రశ్నించారు. తెలుగుదేశం, బీఆర్ఎస్, కాంగ్రెస్ అధిక శాతం ఉన్న మాదిగా మాల బిడ్డలకు రాని అవకాశాలు సమాజంలో 0.1% ఉన్న కడియం ఫ్యామిలీకి ఎందుకు ఇవ్వాలన్నారు. కొడుకు కాదు కాబట్టి కడియం కావ్యకు శ్రీహరికి వారసురాలు అనలేమని అత్తగారికి ఇంటికి వెళ్ళిపోయింది కాబట్టి గుంటూరు కావ్య అని పేర్కొన్నారు. ఏంది? కొడుకు కాదు కాబట్టి కడియం కావ్యను శ్రీహరికి వారసురాలు అనలేమని అత్తగారింటికి వెళ్ళిపోయింది కాబట్టి గుంటూరు కావ్య అని పేర్కొన్నారు. ఈ ఎన్నికలలో సమరాన్ని ఆంధ్ర, తెలంగాణకు చెందిన పోటీగా తాను భావిస్తున్నట్లుగా కూడా ఆయన చెప్పిన పరిస్థితి కనబడ్డది. మొత్తానికి నాకు ఇది తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఒక సంచలనమైన విషయం. ఇది నాకు ఇప్పటికే అర్థం కాని క్వశ్చన్ ఏంటంటే, తెలంగాణ రాష్ట్ర రాజకీయాలలో ఈ అవ్వగారి పేరులో పెట్టుకుని ఇంకెన్ని రోజులు ఇట్లా కాలం ఎల్లదీస్తారో నాకు అర్థం కాదు. ఒకవేళ నిజంగా ఈ సంస్కృతి తెలంగాణలో ఉందా అని నేను పూర్వం చరిత్రను కూడా తిరిగేస్తే ఎక్కడా కూడా కనవల్లే. నాకు కనబడ్డది ఎక్కడ అంటే, తండ్రులు రాజకీయ పలుకుబడి ఉంటేనో, తండ్రులు ఆర్థికంగా ఎదిగిదల ఉంటేనో, అంటే పరిశ్రమల దిగ్గజాలకు సంబంధించి, పొలిటీషియన్కు సంబంధించి, ఆఫీసర్లకు సంబంధించి గిట్లు ఉంటే మాత్రమే ఈ ఇంటి పేర్లు పెట్టుకుంటున్నారండి. లేకపోతే మాత్రం పలానోళ్ళు అంటే వాళ్ళ అత్తగారి ఇంటి పేరే చెప్తారు. ఎందుకంటే అయ్యవ్వకి ఏం లేకపోతే సిగ్గుపోతుందని అత్తగారి ఇంటికి ఉంటే బాగా ఆస్తులు ఉండి రాజకీయంగా ఉంటే పలానా వాళ్ళ కోడలు అని చెప్పుకుంటున్నారు. గిట్ల తయారైపోయింది వ్యవస్థలు. ఇక ఏం చేద్దాం చెప్పురు తెలంగాణ బిడ్డలారా? ఇంతకంటే దారుణమైన పరిస్థితి ఇంకొకటి ఉండదు. సో వరంగల్లో కడియం శ్రీహరి ఓటమికి మాత్రం ఆరూరి రమేషే కాదు, అన్ని ప్రయత్నాలు జరుగుతున్నాయి. అందరూ కూడా ప్రయత్నం చేస్తున్నారు. ఎందుకు అంటే బీఆర్ఎస్ పార్టీలో అనేక పదవులు పొంది మంచిగా అనుభవించి ఇప్పుడు వెళ్తున్నారు చూడు, దానికి సంబంధించి కూడా జరుగుతున్న పరిస్థితి కనబడుతుంది. ఈ ఇంటి పేర్లు పెట్టుకొని బతుకుడు ఏందో, నాకు అత్తగారి ఇంటి పేర్లు పెట్టుకోకుండా అవ్వగారి పేర్లు పెట్టుకోవడం పెళ్లి కాకుంటుంటే సరే, పెళ్లి కాలే, అసలు పెళ్ళే చేసుకోలే, ఇంటి పట్టున ఉన్నదంటే ఆ బిడ్డకు ఒకే వారసురాలుగా ప్రకటిస్తారు. అత్తగారి ఇంటికి పోయి పెళ్లి చేసుకొని పిల్లలు కానీ వాళ్ళ యొక్క ఏంది సర్టిఫికేట్లలో అన్ని పెట్టుకొని ఇప్పుడు ఏంది రాజకీయమో లేకపోతే పారిశ్రామిక రంగంలో పేరుంటే వచ్చేసి పెడుతున్నారు. మరి ఇదైతే నాకైతే